ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు పీపుల్స్ పల్స్ నుంచి. దిలీప్ రెడ్డి గారు, కేజ్రీవాల్ కాన్సన్ట్రేషన్ ఢిల్లీ కాకుండా వేరే స్టేట్స్ ఎక్కువైపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోవచ్చా? అంటే అంతకుముందు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కూడా చివరి చేతులు కాల్చుకున్నారు. అంటే సార్ గుజరాత్ లో పోటీ చేశారు, గుజరాత్ లో 4 సీట్లు వచ్చాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది గోవాలో పోటీ గురించి కదా, 100 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడదామని లిక్కర్ స్కామ్ జరిగింది గోవా కాన్సన్ట్రేషన్ వల్ల. ఢిల్లీ పంజాబ్ అన్నది 2014 నుంచే ఉంది. ఎందుకంటే 2014లో కూడా పంజాబ్ లో 4 పార్లమెంట్ సీట్లు వచ్చాయి ఆమ్ ఆద్మీ పార్టీకి. ఇంతవరకు ఒక్క పార్లమెంట్ సీట్ ఢిల్లీలో రాకపోయినా పంజాబ్ లో 4 పార్లమెంట్ సీట్లు గెలవగలిగినారు వాళ్ళు. ఒక రాజకీయ శక్తిగా వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన విశ్వాసం కొన్ని ప్రాంతాల్లో ఉండింది. దాన్ని కూడా మీరు ఇందాక ప్రస్తావిస్తూ ప్రభాకర్ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు సంహవ్ ఆడియో ప్రాబ్లం వల్ల ప్రభాకర్ గారు ఏం మాట్లాడిందో ముక్క కూడా వినబడలేదు. అయితే మీరు అన్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ ఇతర ప్రాంతాలకు వెళ్లడం ఢిల్లీ ప్రజలకు నచ్చలేదా అంటే అటువంటి ప్రయత్నాలు ఆయన 2015, 2020లో కూడా చేస్తూ ఉన్నాడు. ఢిల్లీ ప్రజలకు తెలుసు. బట్ ఎడ్యుకేషన్ హెల్త్ మోడల్స్ ఏమైపోయినాయి ఢిల్లీ అంటే? ప్రపంచ స్థాయిలో ప్రభుత్వ స్కూల్స్ ని మెరుగుపరిచారు. తర్వాత బస్తీ దవాఖానాలు మన జిహెచ్ఎంసీలో కూడా ఉన్నాయి. మహల్లా క్లినిక్స్, అక్కడ ఢిల్లీలో పేరు మెహల్లా క్లినిక్స్. ఇవన్నీ కూడా చాలా అట్రాక్ట్ చేశాయి. లాస్ట్ 2 times మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ ఓటు చేయడానికి ఇదే కారణం. స్కూల్స్, హెల్త్, ఎడ్యుకేషన్ దీనికి చాలా ప్రియారిటీ ఇచ్చారు. అది సార్ పని చేయలేదా, లేకపోతే స్టాండర్డ్స్ పడిపోయినాయి అంటారా? అట్లా అని కాదు, పని చేస్తాను. కానీ పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ ని రాజకీయ వ్యవస్థ ఎప్పటికప్పుడు పచ్చికం బయళ్ళ వైపు చూస్తున్నట్టుగా పెంచుతా ఉన్నారండి మన పొలిటికల్ సిస్టమ్ లో. అందుకని నిన్న అది ఇచ్చాను కదా అంటే సరిపోదు, రేపు ఏమి ఇస్తావు అని ఆశించే అంటే ఓటర్ ఒక్క దానికి ఒకటేసారి ఓటేస్తారు అంతేనా? ఒకసారి సంతృప్తి చెందితే. ఇప్పుడు 2009లో ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే కాంగ్రెస్ పార్టీకి ల్యాండ్ స్లైడ్ 215 సీట్లు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ సీట్లు ఇచ్చారు అంతే. అది నెక్స్ట్ ఓటులో పనిచేయలేదు. ఇప్పుడు ఏపీ ఎలక్షన్ చూశారు కదా మీరు. సంక్షేమము, నగదు బదిలీ 1,80,000 కోట్ల రూపాయల నికరంగా డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తే ఓటర్లకి దే గోన్ డౌన్ ఫ్రమ్ 151 to 11. ఓకే. బట్ బీజేపీ ఈసారి ఎక్కడ నగదు బదిలీ ఈసారి అనౌన్స్ చేసినట్టు 1500 ఇతర మహిళలకు ఇస్తామని చెప్పారు. వాళ్ళు పవర్ వీళ్ళు 200 యూనిట్లు పవర్ మొదలు పెట్టింది, ఫ్రీ మొదలు పెట్టింది కేజ్రీవాల్. వీళ్ళు 300 యూనిట్లు ఇస్తామంటున్నట్టు అని ప్రామిస్ ఇచ్చినట్టున్నారు. కనుక అది న్యూట్రలైజ్ అయిందండి. అది పెద్ద ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే ఉచితాలు తప్పు అని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేయడం, వేరే వాళ్ళే ఉచితాలు ఇస్తున్నారు మేము ఉచితాలు ఇవ్వట్లేదు అన్నట్టు మాట్లాడడం. కానీ మహారాష్ట్రలో, హర్యానాలో మనం చూసాం. వాళ్ళ గవర్నమెంట్లు ఉన్న చోట కూడా వాళ్ళు మహారాష్ట్రలో ఎట్లా ఇంప్లిమెంట్ చేసి దానివల్ల ఎట్లా లబ్ధి పొందినారో కూడా చూసినాం. కనుక ఉచితాలు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇయ్యరు, వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇయ్యరు అని లేదు. దాన్ని న్యూట్రల్ గానే చూస్తున్నాడు ఓటర్, ఎవరైనా ఇస్తారు అని. అది కాకుండా వేరే వేరే ఫ్యాక్టర్స్ క్యాంపెయిన్ చేసి వాళ్ళ ప్రభుత్వం ఒక ఫుల్ ఫ్లెడ్జ్ స్టేట్ గాని ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన పాలన చేస్తుండడం, దానివల్ల అభివృద్ధి అనేది కనబడకపోవడం. మీరు అన్నట్టుగా విద్యా విషయంలో గాని వైద్యం విషయంలో గాని ఓ రిఫార్మిస్టిక్ గవర్నమెంట్ ఇచ్చినారన్న దానికి నికరంగా వాళ్ళ 2015లో గాని 2020లో గాని మంచి ఫలితాలు వాళ్ళు అట్లాంటి ప్రాజెక్ట్ చేసుకోవడం వల్లనే యాప్ లభించింది. కానీ ఒకే కార్డు అనేక ఎన్నికల్లో పనిచేసుకోవడం అనేది ఇండియన్ పొలిటికల్ సినారియోలో తరచూ మనం కళ్ళ చూస్తున్నాము. అట్లాంటి ఫ్యాక్టర్ ఏదైనా ఈసారి ఎన్నికల్లో వాళ్ళకి ప్రతికూలంగా పనిచేసి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పనిచేసి ఉండొచ్చు. ఎగ్జిట్ పోలే కనుక మనం స్టిల్ వి హావ్ టు అవైట్ ఫర్ ద యాక్చువల్ రిజల్ట్స్. దిలీప్ రెడ్డి గారు మీరు ఫోన్ లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. జీనియా ఎగ్జిట్ పోల్, జీనియా అంటే